అందరికీ నమస్కారం. కొత్త సంవత్సరంలో నిజంగా సంక్రాంతి పండగ ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నాం. ముందైతే మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రస్తుతానికి విజయవాడలో ఉన్నాం. ముందైతే యార్లగడ్డ దంపతులు ఇద్దరికీ నమస్కారం. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది మీ ఇద్దరిని ఈ రోజు పండగ సందర్భంగా కలవడం. పండగ అంతా మీ ఇద్దరి దగ్గరే కనిపిస్తారు. ఇప్పుడు ఇంతకీ మేడం పేరు నాకు తెలియదు, మీరు చెప్పొద్దు. ఇప్పుడు మళ్ళీ కొంతకాలం వెనక్కి వెళ్దాం. మేడం పేరు మీరు అప్పుడు పెళ్ళైన కొత్త అడిగినప్పుడు అండి జ్ఞానేశ్వరి. జ్ఞానేశ్వరి. ఓహో, మీరుండి అప్పుడు పెళ్ళప్పుడు చెప్పుంటారు కదా ఆయన పేరు. వెంకట్రావు గారు. మీ సెలక్షన్ చాలా బాగుందండి. ఆయన మనస్ఫూర్తిగా నమ్మడానికి కూడా ఓపిక లేదు వేళ మీకు. పొద్దున్నుంచి తిరిగి ఉండాలండి. ఆవులు అందరు పోటీలు పెట్టి గన్నవరంలో పొద్దున్నుంచి ఈవినింగ్ దాకా మార్కెటింగ్ యాడ్ లో ఉన్నా. టైడ్ గా ఉంటుంది మేబీ. రైట్ రైట్. ఐ విల్ ట్రై. లవ్ మ్యారేజ్ అండి మీది? లేదు, అరేంజ్డ్ అరేంజ్ మ్యారేజేనా? మీకు ఫస్ట్ ఫోటో పంపించారండి అయింది. వచ్చింది. ఏమనుకున్నారు ఫోటో చూసినప్పుడు? ఫుడ్లో అంత ఆప్షన్స్ ఇవ్వరండి పేరెంట్స్, అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు కదా. కదా, అంటే పర్వాలేదు బానే ఉన్నాడు, బాగున్నాడు, బాధ్యత ఉంది. నాకు బట్టతలే లేదండి అప్పుడు. మంచిగా పేరెంట్స్ ని బాగా చూసుకుంటున్నాడు, బాధ్యతలు తెలుసు, కష్ట నష్టాలు తెలుసు, సో మంచి సంబంధం ఒప్పుకోమన్నారు. ఓకే అంతే. ఇంకా విత్ ఇన్ 15 days మా మ్యారేజ్ కూడా అయిపోయింది. మాకు మ్యాచ్ వచ్చిన తర్వాత విత్ ఇన్ 15 to 17 days వీఆర్ మ్యారీడ్. సార్ యాక్చువల్లీ మ్యారేజ్ అప్పటికి మీరు సాఫ్ట్వేర్ జాబ్ లో ఉన్నట్టున్నారు, ఐ థింక్ సో ఎస్ కదండి? అవును, అది ట్రాన్స్మిషన్ పీరియడ్ టైప్ కైండ్ ఆఫ్ అంత ముందు సాలరీస్ తక్కువ వచ్చాయి. ఐటీ వచ్చినాకంతా ప్రజల జీవన ప్రమాణాలంతా మారినాయి. అట్టగా మన జీవితాలు కూడా మారుతాయి. ఈవెన్ సచిన్ కంప్యూటర్స్ రావటం వల్ల ఆయన ఏదో అకౌంటింగ్ దాంట్లో ఫ్రాడ్ జరగటం వల్ల కంపెనీ పోయింది తప్ప మధ్యతరగతి కుటుంబాలు వేసి తెచ్చింది రామలింగరాజు అంటూ ఏమాత్రం సందేహం లేదు. దానికి కారణం ఐటీనే. అదర్ దాన్ ఐటీ జాబుల్లో అంతకుముందు టీచర్స్కి వచ్చే శాలరీస్ కన్నా చాలా తక్కువ శాలరీలు వచ్చాయి. ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఎక్కడో ఒక్కడో ఇద్దరికి మంచి జాబులు వచ్చాయి. కానీ ఐటీ వచ్చిన తర్వాత ఆల్ టీచర్స్ ఫ్యాకల్టీస్ ఎనీవేర్ ఎక్కడైనా ఎంత డీమ్డ్ యూనివర్సిటీ అయినా పెద్ద యూనివర్సిటీలు అయినా వాళ్ళకన్నా స్టూడెంట్లకే శాలరీలు ఎక్కువ వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈజీ లైఫ్ కదండి, ఈజీ మనీ. అంటే సాఫ్ట్వేర్లో ఉన్న బ్యూటీ ఏంటంటే వాళ్ళు జాబ్ ఇచ్చి వాళ్ళే సాఫ్ట్వేర్ నేర్పిస్తారు. వైట్ కాలర్ జాబ్ అనుకో. వైట్ కాలర్ జాబ్ డెఫినెట్లీ. అంటే వర్క్ లోడ్ ఉన్న రోజున ఉంటుంది, కానీ డెఫినెట్గా ఐటీ జాబ్ అనేది అంత ముందు తరానికి లేనిది ఈ తరానికి ఉన్న అదృష్టం అది. అంటే మిలీనియం దగ్గర నుంచి అట్లీస్ట్ Y2K ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి లేట్ 90s నుంచి. కానీ ఏమన్నా మీకు ఫ్యామిలీ కొంత టైం ఇవ్వగలిగారు అని అంటే ఆ సాఫ్ట్వేర్ జాబ్ ఇప్పుడే ఇచ్చారేమో సార్, అంతే అనుకోవచ్చా? డెఫినెట్లీ. నన్ను అడిగిన దానికి చెప్పండి. యుఎస్ లో ఉన్నంత వరకు ఆయన ఫ్యామిలీకి టైం ఇక్కడ అసలు నో వే. అయితే మీరు సాఫ్ట్వేర్ గా ఉన్న మీ వారు నచ్చారా? ఇప్పుడు పొలిటికల్ గా ఉన్న మీ వారు నచ్చారా? అంటే ఎలా ఉన్నా మా వారే కదా. సో నైస్ రియల్లీ. ఎప్పుడు సిచ్యువేషన్స్ మారుతాయి కానీ మనం మనుషులు ఎప్పుడు అలాగే ఉంటాం కదా. మేబీ సిచ్యువేషన్ డిఫరెంట్ గా ఒక్కొక్కసారి మనకి నచ్చకపోవచ్చు, బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ట్రూ. బట్ గోల్ ఉంటుందిలేండి, పిల్లలు కూడా గోల్ పెడతారు. అంటే పిల్లల గురించే మెయిన్ అండి. యాక్చువల్ గా మా బాబు 5th month లో మేము యుఎస్ నుంచి వచ్చేసాం. 17 లో. ఓహో. సహస్రాకి హార్డ్లీ 5 to 6 బిట్వీన్. అది బాగా ఎంజాయ్ చేసింది వాళ్ళ డాడ్ కంపెనీని. బ్లిస్ అన్నమాట. మాకు మా అమ్మాయి పుట్టడం బ్లిస్. సో ఇక ఆయన్ని ఎప్పుడు ఆల్మోస్ట్ తీసుకెళ్లి తిప్పుతానే ఉండేవారు. ఒకసారి ఒక ట్రిప్ ఉంటది ఎక్కడో ఒక చోటుకి, స్టార్ బక్స్, టాయ్స్ ఆర్ అస్, వాట్ ఎవర్. వెళ్తే టాయ్స్ ఆర్ అస్ నుంచి ఒక కార్ట్ బొమ్మలు వచ్చేవి. సో అలా చూసిన మనిషి ఇక్కడ అసలు పట్టించుకోకపోతే అది బాగా సఫోకేటింగ్ గా ఫీల్ అవుతుంది. ఓకే. సహర్షికి తెలీదు, బట్ వెయిట్ చేస్తాడు. ఇవాళ నాన్న తొందరగా వస్తానన్నారు, ప్రామిస్ చేశారు, నేను పడుకోను అని చెప్తాడు. ఆయనకి ఆ రోజే లేట్ అవుద్ది పాపం. నాకు చాలా టఫ్ గా ఉంటుంది. ఇటు తన్ని ఏమనలేను, పిల్లల్ని ఏమనలేను, వాళ్ళకి తెలీదు. సో నేను అలిగిపోతా ఉంటాం. ఒక్కోసారి కోపం వస్తుంది కదా ఆబ్వియస్లీ. కానీ ఆయన పొలిటికల్ గా వస్తానన్నప్పుడు నిజంగా అంటే మీరు ఇష్టంతోనే ఓకే
చెప్పారని అయితే నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా, బట్ కానీ ఫైట్ చేశారా? యాక్చువల్ గా ఆయన నన్ను ప్రిపేర్ చేశారండి పెళ్ళైన దగ్గర నుంచి. సరే, ఏం ప్రిపేర్ సో చేశారు సార్? నేను ఎప్పుడు నో చెప్పడానికి నాకు అసలు నో చెప్పొద్దనే అనుకున్నా. తను ఏదంటే అదే. ఏం సార్, ఎలా ప్రిపేర్ చేశారు సార్? అంటే నేను పెళ్ళప్పుడే చెప్పానండి, ఎక్కువ రోజు యూఎస్ అయితే ఉండవు. అంటే ఒక రకంగా కిడ్స్ లేట్ గా పుడతాం వాళ్ళు ఇన్ని ఏళ్ళకి వచ్చాక, కానీ కిడ్స్ ఇంకో 5-6 ఏళ్ళు, ఒక 7-8 years లేట్ గా పుట్టింది మా పాప. మా ఫాదర్ కూడా 12 years పుట్టారు మా తెలీదు. నాయనమ్మకి. ఇప్పుడు చాలా మంది పిల్లల మధ్యలో 11 నుంచి 12 ఏళ్ళు గ్యాప్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్తగా నడుస్తుంది. 11 years కి సో వాళ్ళు కిడ్స్ ఇంకా ముందు పుట్టుంటే ఇంక ముందే వచ్చేవాళ్ళం. అంటే నేను క్లియర్ గా చెప్పా, పాలిటిక్స్ నాకు ఇంట్రెస్ట్, వీ హావ్ టు కమ్ బ్యాక్ టు ఇండియా. అంటే యుఎస్ లో ఉంటాను అనుకోవద్దు, కొన్నాళ్ళు ఉంటాం అంతే. అది ఏదర్ 5 years 10 years ఓ స్పాన్ ఆఫ్ ద టైమే తప్ప అదే మీకు హనీమూన్ పీరియడ్. వీఆర్ నాట్ గోయింగ్ టు స్టే సెటిల్ దేర్ అనేది క్లియర్ గా చెప్పానండి. సెకండ్, డెఫినెట్ గా టైం ఫ్యామిలీకి ఇవ్వలేం. యుఎస్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ టు లివ్. అది ఎక్కే విమానమే కానీ దిగే విమానం కాదు ఎవరికైనా. కానీ ఎన్ఆర్ఐలు కంపారిటివ్ ఇండియాలో ఉన్న కన్నా, ఈవెన్ మీడియాలో ఉన్న మీకైనా నాకైనా ఇంకోళ్ళకైనా ఏ ప్రొఫెషన్లో ఉన్నా అండి, యుఎస్లో ఉన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైం ఫ్యామిలీ టైం దొరుకుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 40 hours a week పని చేస్తారు, 160 hours పని చేస్తారు. సాటర్డే సండే హాలిడే ఉంటుంది. సాటర్డే సండే వీకెండ్ 2 రోజులు ఫుల్ టైమ్. సరే 8 hours 10 hours స్లీప్ తీసేసిన రోజు 6 hours, 5 days 30 hours ప్లస్ వీకెండ్ ఒక 10 hours ఎట్లా ఎక్కేసినా గంటకు ఒక నెలకు 260 గంటలన్నా ఫ్యామిలీ స్పెండ్ చేస్తాడు యూఎస్లో ఉన్న ఎవడైనా. ఈవెన్ దో ఇఫ్ హీ ఈస్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఇఫ్ హీ ఈస్ డూయింగ్ జాబ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ హీ మే డూ, ఎనీబడి. బట్ రియల్ ఈస్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ టు స్పెండ్ దట్ మచ్ ఆఫ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ, దట్ ఈస్ ఫర్ షూర్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఇక పాలిటిక్స్ అంటే మాదేంటంటే ఎవరికో హెల్త్ బాగాలేదంటే చూసొత్తాకి వెళ్తాం, హాస్పిటల్కి వెళ్తాం, పెళ్లిళ్ళకి వెళ్తాం, ఫంక్షన్లు. వాళ్ళు ఇదివరకు ఏంటంటే లీడర్ల వరకే వెళ్తే సరిపోయేది, గ్రామ స్థాయిలో నాయకులు, మండల స్థాయిలో నాయకులు. ఇప్పుడు కార్యకర్తల ఇంటికి కానీ ప్రజలు ఓట్లేసిన వాళ్ళకి కూడా రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. అన్ని రంగాల్లో మార్పులు వచ్చినాయి, రాజకీయంలో కూడా మార్పులు వచ్చినాయి, తిరగాల్సింది ఎక్కువ వచ్చింది. సో వీఆర్ నాట్ ఏబుల్ టు స్పెండ్ క్వాలిటీ ఆఫ్ ఫ్యామిలీ టైం అయితే డెఫినెట్గా మిస్ అవుతుంది. అంటే యూఎస్లో ఉండి వచ్చిన వాళ్ళకి ఇంకెక్కువ మిస్ అవుతుంది. ఇండియాలో ఉండి పాలిటిక్స్ చేసేవాళ్ళు డిఫరెంట్, యూఎస్లో ఏంటంటే అన్ని మనం వర్క్ చేసే అవర్స్ కన్నా కూడా స్పెండ్ ఖాళీ టైం ఎక్కువ కదండి. 160 hours పని చేస్తే 260 hours పైన ఖాళీ టైం ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ డెఫినెట్ గా ఏ అన్నారైనా ఫీల్ అవుతాడు అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలు ఏదైనా వాళ్ళ కాళ్ళ మీద నిలబడకపోతే, చిన్న చితుకో ఏదో బిజినెస్ ఉద్యోగాలు చేయకపోతే, వాళ్ళ ఐడెంటిటీ లేనట్టో, లేకపోతే ఈయన మీదే డిపెండ్ అవ్వాలి, ఈయన్నే ప్రతిదీ అడగాలి మా వారిని అన్నట్టుగా, ఇంత చదువుకుని మేమేం చేయకపోతే ఎలాగా అని అనుకుంటున్నారు చాలా మంది. ఆ టైంలో మీరు అనుకున్నారా? ఇప్పుడు మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా? యాజ్ ఆఫ్ నౌ వర్క్ ఏం చేయట్లేదు. టైం ఏది? ఇప్పుడు మీరు బయటకి వెడితే తను పెడితే ఇక ఇంటిని కోసం ఎవరో ఒకళ్ళు ఉండాలి సాక్రిఫైస్ కదా. చేయాలి కదా. అబ్సల్యూట్లీ ఉండాలి. దట్ ఐ అండర్స్టాండ్. బట్ యాక్చువల్గా మనకు ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్ ఇవన్నీ వర్కింగ్ ఉమెన్ కల్చర్ డెఫినెట్ గా ప్రోత్సహించాలి. ఒక ఇన్కమ్ తో ఇప్పుడు బతికే పరిస్థితిలో సమాజం బాగా మారింది. బట్ కాకపోతే వెనకటి ఏంటంటే అమ్మమ్మలో, తాతల్లో, అది నాయనమ్మలో, జేజమ్మలు వీళ్ళందరూ ఇంట్లో ఉండేవాళ్ళు. సో ఆల్ దే విల్ టేక్ కేర్. అట్లీస్ట్ వర్కింగ్ ఉమెన్ అయినా ఇప్పుడు ఎవరో ఒకళ్ళు సాక్రిఫైస్ చేయకపోతే కిడ్స్ కి, సో ఆ డిఫరెన్స్ ఉంటుంది. అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఫ్యామిలీ ఎవరో శాశ్వతంగా ఉండవు. ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది పిల్లల కోసం బతికేవాళ్ళు ఇండియన్స్, నో డౌట్ అబౌట్ ఇట్ కదండి. 100%. అక్కడ ఏంటో వాళ్ళు 12 ఏళ్ళు రాగానే 11 ఏళ్ళు రాగానే ఫస్ట్ బయటికి గంటేస్తారండి. మీరు బతకండి అంతేనా? సో మోస్ట్ ఆఫ్ దెమ్ దే డోంట్ లైక్ టు స్టే విత్ పేరెంట్స్. సో అదొక రీజన్. నేను ఇండియా మూవీ పోవటానికి రాజకీయాలు మెయిన్ రీజన్, సెకండ్ రీజన్ కూడా అక్కడ పెంచొద్దని ఫస్ట్ నుంచి అనుకునేవాళ్ళం. మన ఒపీనియన్ మందే, పబ్లిక్ ఒపీనియన్ డిఫరెంట్ ఉంటుంది. ఎవరి ఒపీనియన్ గౌరవించాలి కానీ, బట్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్ అండి. అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతమ్మలు ఎంతమంది ఉన్నా మదర్ ఉంటేనే కిడ్స్ వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటారని నాకు అనిపించింది. నేను ఇప్పుడు పాలిటిక్స్ లో లాస్ట్ ఎలక్షన్స్ కి ఒక 1 month తిరిగాను, ఈ ఎలక్షన్ కి 2 months, మోర్ దాన్ 2 months తిరిగాను. బట్ ఆ 2 months వీళ్ళు బాగా మిస్ అయ్యారు. అప్పుడు అందరూ ఉన్నారు, చూసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు, కానీ మా మదర్ ఉన్నారు, అత్తయ్య ఉన్నారు, బట్ స్టిల్ దే యూస్ టు మిస్ 12కి వచ్చేదాకా వెయిట్ చేస్తా ఉండేవాళ్ళు. సో మామే అనిపించింది. సో ఐ డిడ్ అ రైట్ థింగ్. అంటే వర్క్ చెయ్యను, నేను ఫిక్స్ అయిపోయి అనుకున్నాను కాబట్టి. కానీ నిజానికి మదర్కి మించిన సాక్రిఫైస్
ఇంకేం సాక్రిఫైస్ లేదండి. కూడా కాదేమో, అది మనం ఇష్టంతో చేస్తామేమో. అవును, ఒకవేళ వాళ్ళకి ఆ టైం కి మనం లేకపోయినా ఆ గిల్టీ కాన్షియస్ మనకే ఉంటుంది. అయ్యో డెఫినెట్ గా ఆ టైం అన్నం పెట్టలేదు, వాళ్ళు ఆ 2 పడుకున్నప్పుడు months మనం కి ఇప్పటికి నాకు గిల్ట్ గా ఉంటది. నేను అనవసరంగా తిరిగాను, ఎలాగో గెలుస్తారు కదా, ఎందుకు వెళ్ళాను పిల్లల్ని వదిలేసి అనిపిస్తుంది. బట్ అయిపోయింది కదా. కానీ ఫస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు అతి తక్కువ నెంబర్ తోటి ఆయన ఓడిపోవడం జరిగింది. ఆయన బయటంతా తిరిగి ఎలక్షన్ అన్ని చూసిన తర్వాత, ఓటమి చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చూసినప్పుడు మీకు ఏమనిపించింది? actually? చాలా బాధ అనిపిస్తుంది. ఆయన డ్రీమ్ కదా అది. చిన్న నా పెళ్ళికి ముందు నుంచే అది ఆయనతో ఉంది కదా అవును, అవును. డ్రీమ్. సో ఆయన్ని దగ్గరగా చూసింది నేనే కాబట్టి, ఆ డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలనేది వర్క్ చేసింది చూసిందంతా నేను కాబట్టి, ఐ ఫెల్ట్ సో బ్యాడ్, సో డివాస్టేటింగ్. ఇంకా పెద్ద పదాలు ఏమి చెప్పలేము. అదే పెద్ద ఏముంటే అవి ఇహ. చాలా బాధ అనిపించింది, కానీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్. అప్పుడు నిజంగా ఇంటికి వచ్చిన తర్వాత మీకు మానసికంగా ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు అంటే ఏం చెప్తారు సార్? ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ వైఫ్ పేరెంట్స్ అందరూ ఫీల్ బ్యాడ్ కదండి. అంటే ఫ్యామిలీ, ఎంటైర్ ఫ్యామిలీ. బట్ Correct. దగ్గరగా నేరో ఓడిపోకుండా 10,000 ఓట్లు ఓడిపోయి ఉంటే నా వైఫ్ అయినా లైట్ తీసుకునేది, మా పేరెంట్స్ అయినా లైట్ తీసుకునేవాళ్ళు. ఎండ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ కదండి. 2,70,000 ఓట్లలో 0.01% తేడా అవుతాం. అంటే దురదృష్టం అట్ పీక్స్ అనుకోవచ్చు. అంటే బ్యాడ్ లక్ కూడా ఇంకా. నేను అమ్మవారి భక్తురాలండి, ఎక్కువ టెంపుల్కి వెళ్తా. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, ఏదొచ్చినా ఫస్ట్ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటా. సో నాకు 2 days తర్వాత చాలా ఇల్లంతా చాలా సారఫుల్ గా ఉంది, నాకేం తోచట్లేదు. ఆ గుడికి వెళ్తే అక్కడ ఎవరో చెప్పుకుంటుంటే జస్ట్ నేను ఇలా కూర్చున్నాను, ఎవరో చెప్పుకుంటుంటే విన్నా. ఏ చేసినా అమ్మ మన మంచికే చేస్తుంది. సో ఇది మంచి అని మనకి ఇప్పుడు తెలియకపోవచ్చు, తర్వాత తెలుస్తుంది. సో అది యాక్సెప్ట్ చేసి అని వాళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు. సో అది నాకు మైండ్ లో బాగా పడింది. నేను ఇంటికి వచ్చి అదే చెప్పాను, మేబీ మనకు మంచి చేయాలనే అమ్మవారు ఇట్లా చేసిందేమో, మీరు ఎక్కువ ఫీల్ అవ్వకండి అని ఏదో ఒకటి అట్లా చెప్తా ఉండేదాన్ని. అంటే మనకు నచ్చిందని తీసుకుంటాం కదా, Definitely. మనకు కావాల్సిన ఆన్సర్, ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ తీసుకుంటాం. సార్ అలా అనకండి సార్, ఈయన మరీ టూ ప్రాక్టికల్ అండి, ఎలా భరిస్తున్నారో మీరు. టూ ప్రాక్టికల్ ఈయన సార్. అంటే నాకు ఆ రోజు అర్థమైపోయిందండి. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ ఎలక్షన్ ప్రచారం చేసే రోజు లాస్ట్ డే, నాతో పాటు రమేష్ గారు కూడా ఉన్నారు ప్రచారంలో. ఆయన రామవరపాడు గుడి దగ్గర టెంపుల్కి వెళ్దామని ఒక కార్యకర్త లాక్కెళ్ళాడు. అసలు ప్రోగ్రాంలో లేదు మాకు, గుడి తీసలేదు. ఇది బ్యాడ్ సిమ్టమ్ గా అనిపించింది. తర్వాత రమేష్ గారు నాకు ఫోన్ చేసి ఉండరు, ఆయన ఫోన్ చేసి వెంకట్రావు జాగ్రత్త గుడికి చూసుకుని మాట్లాడుకుని వెళ్ళు, అమ్మవారి గుడికి వెళ్తారంటున్నావు కదా పొద్దున్నే అని నైట్ ఫోన్ చేశారు 10ంటికి. ఇప్పుడు సో వాట్ హ్యాపెండ్, ముందే ప్రధాన పూజారి మనకు బాగా తెలుసు. అంతకుముందు మేము 10 రోజులు అంతకుముందు 2018లో కూడా దుర్గమ్మ టెంపుల్లో సేమ్ టైప్ ఆఫ్ సెట్ వేయించి ఉత్సవాలు చేసాం కాన్స్టిట్యున్సీలో. ప్రధాన పూజారి తెలుసు, ఆయనతో ఫోన్ మాట్లాడి నేను వస్తున్నానని చెప్పి రమ్మన్నాడు. కానీ తీరా వెళ్ళినాకండి అక్కడ కూడా దర్శనం దొరకలా. కరెక్ట్ గా లేట్ కాదు, అదే దేవుడు అమ్మవారికి నైవేద్యం పెడతాం ఏదో ఉంటది కదా, అందుకని కట్టనేస్తారు కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ షో సంథింగ్ వెంట్ గోయింగ్ బ్యాడ్ అన్నట్టుగా. అంటే మనసులో చూపమంట కొన్ని చెప్పలేము కానీ, కొన్ని అంటే హౌ టు ఎక్స్ప్రెస్ అనేది చెప్పలేము కానీ మనసు అనిపిస్తూ ఉంటుంది కదా. సో దట్ వాట్ హ్యాపెండ్, యు నో. ప్రాక్టికల్ గా నేను దైవభక్తుడిని, నేను పూర్తిగా అంటే జ్యోతిష్కులను కూడా నమ్ముతాను కానీ, అంటే జాతకాలని నమ్ముతాను కానీ, వాస్తుని అన్నిటినీ. కానీ భక్తి డెఫినెట్ గా ఎక్కువే, నో డౌట్ అబౌట్ ఇట్. ఈ రోజు పొద్దున్న ఏం పూజ జరిగింది? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత బాగా హ్యాపీయెస్ట్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి దర్శనానికి వెళ్తే దర్శనం మంచిది దొరుకుతుంది. సో ఐ థాట్ లైక్ ఐ నీడ్ టు గో ఎవ్రీ మంత్లీ వన్స్ అనుకున్నా. అయితే మధ్యలో 1-2 నెలలు కుదరలేదు, మన రిలేటివ్స్ ఎవరు దూరం చుట్టాలు చనిపోవడం, మైలు రావడం అలాంటి. అదర్వైజ్ కంపల్సరీ తిరుమల వెళ్తున్నా మంత్లీ వన్స్. నా బేసికల్లీ ఇద్దరికి భక్తి ఉంటే గొడవ లేదు, ఒకళ్ళకుండి ప్రాబ్లం లేదు. మీ ఇద్దరిలో బ్లాక్ అండ్ వైట్ లాగా టోటలీ కాంట్రాస్ట్ అండి. నేను ప్యూర్ వెజిటేరియన్, నేను నాన్ వెజిటేరియన్. ఆయన ఏసీ బాగా వేసుకుంటారు, నేను అసలు ఏసీ వేసుకోను. ఇలాంటి అందరికీ ఉంటాయేమోనండి, నేను మీకు ఎక్కువ తెలుస్తుంది తెలియదు కానీ నాకు కంప్లీట్ గా ఏసీ కావాలండి. చాలా తక్కువగా నాకు డబుల్ బెడ్షీట్స్ అంటే డబుల్ గా కావాలన్నమాట, థిక్ది అండ్ పల్చగా ఉంటే బెడ్షీట్ సరిపోతుంది. ఈ కపుల్ ఇంటర్వ్యూస్ ఎందుకు చేస్తుంటానంటే సార్,
చాలా రేర్ గా దొరుకుతూ ఉంటాయి. ఎప్పుడో ఒక ఆల్మోస్ట్ 15 years బ్యాక్ తెలంగాణలో అందరిని ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్వ్యూస్, ఎందుకంటే మీరు హార్డ్లీ కలిసి ఉండే టైం చాలా తక్కువ, ట్రూ అండి. మా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం బాగా ఎక్కువ. అండ్ ఇంకొకటి, పొద్దు నుంచి మీరు రకరకాల పనుల మీద తిరిగి ఆవిడ ఫోన్ చేసిన మీరు ఫోన్ లిఫ్ట్ చేయాలని కండిషన్ లో ఇంకా మీరు ఎన్ని కోపతాపాలు చూ- ఎక్కువగా మా ఇంట్లో జరిగిన చూసినట్టు అడుగుతున్నారు మొత్తం మీద. అయితే బయట చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళకే ఉందండి, శుభ్రంగా సంపాదించారు, కార్లో తిరుగుతున్నారు, ఆవిడకి ఉండి బంగారం. యాక్చువల్లీ ఇది అనకూడదు కానీ మనం కావాలని కోరుకుని వచ్చాం. ఇది పబ్లిక్ లైఫ్, పబ్లిక్ సర్వీస్ చేద్దాం వచ్చాం. ట్రస్ట్ ద్వారా ఎక్కువ చేయలేం కాబట్టి పొలిటికల్ ప్లాట్ఫామ్ రావాలి. శాసనసభ్యుడు అయితేనే మనం రిఫార్మ్స్ తీసుకురాగలం, పాలసీలు మేక్ చేయగలం, శాసనకర్తలో ఉండాలి, ఏదో చేయాలని ఆశతో వస్తాం కానండి. యాక్చువల్లీ థ్యాంక్లెస్ జాబ్. ఈవెన్ దో వైల్ యు ఆర్ గోయింగ్ అవుట్ అరౌండ్ 9 AM, ఈవెన్ దో వైల్ కమింగ్ బ్యాక్, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నా కాన్స్టిట్యున్సీ ఇక్కడ నుంచి 1/2 kilometer స్టార్ట్ అవుతుంది. విజయవాడ టౌన్ లో నాకు 95,000 ఓట్స్ ఉన్నాయి. మేజర్ ఎక్కువ ఓట్లు ఉన్న మండలం ఇదే. నా ఆఫీస్ కి ఇక్కడ పక్క రోడ్ లో నా ఆఫీస్ ఉంది. అక్కడికి వస్తారు. ట్యూస్డే నేను గన్నవరం వెళ్తా, మళ్ళీ ఫ్రైడే గ్రీవియన్స్ ఏదో ఒక విలేజ్ లో ఉంటా. సో మధ్యలో ఇక్కడికి వస్తా కూడా విజయవాడలో ఉంటాడు, విజయవాడలో వెళ్ళాల్సి వస్తుందని కొంతమంది మీడియాలో ఎవరో ఒకరు కొంతమంది చెప్తా ఉంటారు న్యూస్ లో. సో అంటే నా పిల్లల్ని నేను అమెరికా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేసిన రాజకీయ నాయకులు అందరూ ఇక్కడ చదివించుకుని వీళ్ళు హైదరాబాద్ లో ఉంటా ఫ్యామిలీ. హైదరాబాద్ లో శ్రీనిధిలోనూ మంచి మంచి స్కూల్స్ చదివిస్తా. విజయవాడలోనే చదివించాలి కదా నేను యూఎస్జీ తీసుకొచ్చి మా పిల్లల్ని. మరీ అన్యాయం కదా అక్కడ గన్నవరంలో చదివిస్తాను కదా ఇప్పుడు వెళ్ళి పల్లెటూరులో. సో అలా అంటే మనం ఎన్ని చేసినా నెగిటివ్ రేతు మనిషి లక్షణం అండి. నేను అనుకుంటున్నా, ఓ పెళ్లికి వెళ్ళాం అనుకోండి, ఆ పెళ్లి కూతురు లావుగా ఉందా, పొట్టిగా ఉందా, నల్లగా ఉందా, వాటెవర్ బట్టతలు ఉందా, ఇలా నెగిటివ్ ఎదుగుతారు మనుషులు. అది మనుషుల సహజ లక్షణం. అవును. అయితే నేను ఎందుకు అది కంప్లీట్ చేస్తున్నాను అది. సో ఎంత ఇద్దరూ కూడా ఎన్ని రకాలుగా అర్థం చేసుకుని మీ జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు అనేది చూపించడం ఒక ఎత్తు. ఇప్పుడు కొత్తగా చేసుకునేప్పుడు జంజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా యంగ్స్టర్స్ పెళ్లి చేసుకుని అపార్థాలకు ఎక్కువ అవకాశం ఇస్తూ తొందరగా ఇలా పెళ్ళవడం, అలా డైవర్స్ అయిపోవడం జరుగుతున్న తరుణంలో కొన్ని ఏళ్ల నుంచి నేను కపుల్ ఇంటర్వ్యూస్ తీసుకుంటూ ఉంటా. అంటే ఎంత కాంట్రాస్ట్ గా ఉన్నా, వైఫ్ అండ్ హస్బెండ్ లో ఎంత కాంట్రాస్ట్, ఇష్టం లేని విషయాలు ఎన్నున్నా కూడా కలిసి జీవించడం అనే దాంట్లో ఉన్న అందాన్ని చూపించాలి అనే పాయింట్ ఒకటి ఉంది నాకు. సో అందులో భాగంగానే సంస్కృతి సాంప్రదాయాలు మీరు ఎక్కువ కాపాడతానికి ట్రై చేస్తున్నారు. థాంక్యూ సో మచ్. అబ్సల్యూట్లీ సార్. ఎందుకంటే ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా సార్, అబ్బాబే వాళ్ళకి నాకు అసలు పడదండి, వాళ్ళేమో ఇది తింటారు, నేను ఇది తింటాను, మరి చేసుకునేటప్పుడు తెలీదా నీకు అంటే అప్పుడు బానే ఉంది. పెళ్లి చేసుకున్న 4 గోడల మధ్యకి వచ్చిన తర్వాతే ప్రాబ్లం అవుతుంది. అంటే అడ్జస్ట్మెంట్ అనేది చాలా తక్కువైపోయింది. అసలు లైఫ్ అడ్జస్ట్మెంట్ అంజలి గారు. జాబ్ చేస్తున్నాం, కాంప్రమైజ్ అయి చేయాలి కదా. అంతే కదా సార్. ఇప్పుడు మేనేజర్ ఎలా ఉంటే అలా ఉండి పని చేస్తేనే జాబ్ ఉంటుంది. అవును. సో వీ హావ్ టు అడ్జస్ట్. దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ మన ఇష్టం మనం ఉంటామంటే అది సింగిల్ గా ఉంటే ఓకే కానీ అంటే బేసికల్లీ అండి చాలా కాలగమనంలో మార్పులు వచ్చినాయని నేను కూడా అనుకుంటున్నా. అంటే డివోర్స్ అనేది చాలా ఈజీ కాన్సెప్ట్ లాగా అయిపోవడం బాధాకరం. మన బలం ఏదైతే కుటుంబ వ్యవస్థ ఉందో అది బలహీనత అయ్యే పరిస్థితులు మాత్రం ఎట్టి పరిస్థితి సమాజంలో రాకూడదు. నో డౌట్ అబౌట్ ఇట్. అది హిందూ ధర్మానికి మంచిది కాదు, హిందూ మతానికి మంచిది కాదు, ఏ మతానికైనా మంచిది కాదు. ఇట్ కుడ్ బి ఎనీ రిలీజియన్ అయినా, అది మహమ్మదీయులకైనా, క్రిస్టియన్స్కైనా, హిందువులకైనా, ఎవరికైనా ఈ ఫ్యామిలీ కల్చర్ని పోగొట్టుకుంటే భారతదేశంలో ఉన్న గొప్పే కుటుంబ వ్యవస్థ. పిల్లల కోసం సాక్రిఫైస్ చేసి మన పూర్వీకులు తినక పోగేసి పిల్లలకి ఇస్తే ఇవాళ పిల్లలు చాలా మంది తల్లిదండ్రులు చూడని పరిస్థితులు కూడా ఈ సమాజంలో చూస్తున్నాం. చాలా బాధ కలుగుతుంది. కనీసం ఇప్పుడు తల్లిదండ్రి మనకు జన్మనిచ్చారు, కనీసం ఆ కృతజ్ఞతను చూడపోతే ఇంకా మనుషుల్ని ఏమనుకోవాలి. ఈ డౌరీ సిస్టమ్ కూడా పోయిందని బయట మాడుకుంటున్నారు కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఇంకా పూర్తిగా పోలేదు సార్. కాదండి, అంటే అది దాని రూపు మార్చుకుందని నా భావన. రూపు మార్చుకుంది. 99 ముందు వరకు డౌరీలు ఉన్నాయి. మా పిల్లలు ఎప్పుడు కూడా డౌరీలు ఉన్నాయి. 2005-6 వచ్చినాక ఏంటంటే వైఫ్ తెచ్చే కట్నం కన్నా జాబ్ వచ్చేస్తుంది. నెలకు 3-4 లక్షల శాలరీ వచ్చేటప్పుడు 50 లక్షల కట్నం, 1 కోటి కట్నం ఎందుకని? సమాజం మార్పులకు గురైనప్పుడు, కుదుపుకు గురైనప్పుడు చేంజెస్ వస్తాయి. కానీ బట్ యుఎస్ చాలా లైఫ్ మార్చింది. గుడ్డు చేసింది, బ్యాడు చేసింది అనుకోవచ్చు ఒక రకంగా. నిజం. అక్కడివి చాలా ఇక్కడ మనం అంతా అడాప్ట్ చేసుకుంటున్నాం అండి. అంటే చాలా మంది అడాప్ట్ చేసుకుంటున్నారు, మంచిని అడాప్ట్ చేసుకోవట్లేదు, చెడుని అడాప్ట్ చేసుకున్నంతగా మంచిలో. కానీ మనం ఎక్కడున్న ఇండియన్స్ అండి, మీకు 2 ముక్కల్లో చెప్తా. ఇండియన్ కిడ్స్ స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళే టైంలో ఇండియన్ పేరెంట్స్ లాగా ఉండాలనుకుంటారు, మిగతా అప్పుడు యూఎస్ పేరెంట్స్ లాగా ఉండాలనుకుంటారు. ఎంతవరకు ధర్మం అది? అంటే ఫీజు కట్టాల్సినప్పుడు ఏమో అమ్మ నాన్న కట్టాలి, ఇండియన్ పేరెంట్స్ లాగా ఉండాలండి. ఇంకోటి నేను నా సొంతది నాకు అనిపించేది యూఎస్ ఉన్నప్పుడు చాలాసార్లు నా వైఫ్తో అనేవాడిని, అసలు మనుషులు భార్య పిల్లల కన్నా
ఇప్పుడు డబ్బును ఎక్కువ ప్రేమిస్తారేమోనని డౌట్ నాకు. అంటే తెలిసి కాదు తెలియకుండా. మీ ఇద్దరి మధ్యలో ఇలాంటి డిస్కషన్స్ కూడా జరుగుతుంటాయి. That's so nice. ఉండేవి. ఇప్పుడు ఉండేవి, ఇప్పుడు టైం లేదు. సో ఇప్పుడు డబ్బును ఎక్కువ ప్రేమించకపోతే వాడు ఇప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండుంటది అది. ఇప్పుడు అంటే తెలిసి చేయడు ఎవడో, నేనైనా ఇంకోళ్ళైనా తెలిసి చేస్తారని అనుకోను. కానీ మేము యూఎస్ వచ్చారు, యూఎస్ వెళ్ళాం. యూఎస్లో 100 మంది ఫ్యామిలీస్ ఉన్నాం. 100 మందిలో 90 మంది బఫెట్కే వెళ్తారు. మార్నింగ్ $9 $10, ఇప్పుడు 15 అయింది. అప్పుడు $9 $10 బఫెట్ ఉండేది, దానికే వెళ్తారు. ఈవినింగ్ వెళ్తే $50 అవుతాయి అని తీసుకెళ్ళాడు. కనీసం మనం తీసుకెళ్తే ఫ్రెండ్స్ని కాదు, చుట్టాలను కాదు, అతని భార్య పిల్లలను కూడా అతను తీసుకెళ్ళట్లేదంటే దాని అర్థం డబ్బులు సేవ్ చేద్దామనే కదా. ఈ డబ్బు ఇంత సేవ్ చేసినా లాస్ట్కి ఏమవుద్దంటే యూఎస్లో కిడ్స్ని పెంచితే మనం కారుకొని మనం చాలా ఎర్నింగ్స్ అన్ని పోగేసి పెట్టి పేరెంట్స్, ఏ పేరెంట్స్ అదే చేస్తారు. దట్స్ అ ట్రెడిషన్ కేమ్ బ్యాక్ ఫ్రమ్ లాంగ్ సో మెనీ ఇయర్స్. ఎవరికాడ వాళ్ళ పిల్లల కోసం బతకడంతోనే లైఫ్ సాక్రిఫైస్ అయిపోయినాయి ఈ దేశంలో. వాళ్ళు యూఎస్లో ఉన్న వాళ్ళు కూడా అలాగే చేస్తారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ పిల్లలకి BMW కారు కొనుక్కోరని పంపిస్తాను, నాకు నా డబ్బులతోనే కొనుక్కోవాలంటాడు. అప్పుడు మనకు మైండ్ పోతుంది. అసలు మనం హోటల్కి కూడా వెళ్ళకుండా తినకుండా పోగేసి సంపాదించింది ఎందుకని. సో ఫన్నీయెస్ట్ థింగ్స్ కొన్ని ఉంటాయి అలా. నిజం. పేరెంటింగ్ ప్రస్తుతానికి ఎలా ఉందంటే ఏం చెప్తారండి? అంటే ఫస్ట్ పాప అప్పటికి ఇప్పుడు వీడికి మీకు చాలా డిఫరెన్స్ తెలుసు. అంటే ఇద్దరు జెండర్ కూడా చేంజ్ కాబట్టి మా పాప చాలా కూల్. అసలు తిట్టినా కూడా ఓకే అమ్మ కూల్, డోంట్ వరీ అంటే నేను మారుతాను అని చెప్తుంది. వీడైతే అసలు వీడిని నేను బతిలాడాలి అసలు ఇక క్వైట్ ఆపోజిట్ అన్నమాట. వాడి మాట వింటూనే మార్చాలి. వాడిని కొంచెం గట్టిగా మాట్లాడినా రివర్స్ అవుతాడు. సో కాంట్రాస్ట్ ఇద్దరు. ఇంతకీ ఈ రోజు పొద్దున పూజ ఏదో అయిందన్నారు, అది చెప్పలేదు. ఏంటి సార్ వాళ్ళ పొద్దున పూజ తెలుసుకోవచ్చా? రుద్ర జపం జరుగుతుంది, రుద్రం పారాయణం 11 రోజులు చేయించి హోమం ఉంటది లాస్ట్. సార్ మీ జెంట్స్ జనరల్ గా ఫ్యామిలీని తీసుకెళ్లకుండా ఫ్రెండ్స్ అందరూ కలిసి దేశం దాటి ఫ్రెండ్స్ తో వెళ్తున్నాం అని చెప్పని వెళ్ళొస్తూ ఉంటారు. ఈయన అలా వెళ్తారండి? లేదండి, ఎప్పుడు లేదు. నిజంగా గుడ్ బై సార్. మీ జీవితంలో నిజంగా ఇంతకు ఒకసారి కూడా వెళ్ళలేదా? లోకల్లో ఎప్పుడైనా టెంపుల్స్ క్రికెట్ మ్యాచ్ లాంటి వెళ్ళేది తప్ప. పాలిటిక్స్ లోకి వచ్చినాక వెళ్తారు. అంటే ఆప్షన్స్ కొన్ని, ఒక్కొక్కసారి సరే ఇంకొక ఎమ్మెల్యే గారు వస్తారు, ఇట్లా వెళ్దాం పదబాసు అంటారు. అంటే మొన్న మా కుంభమేళకి వెళ్ళి అలాగే అవి కొన్ని ఆఫీషియల్ గా తప్పవు. ఇంకా ఇక ఖచ్చితంగా మనం వెళ్ళి విజిట్ చేయాల్సి ఉంటాయి. జనరల్ గా వేరే కంట్రీ ఇద్దరం కలిసి వెళ్ళాం. దట్స్ సో నైస్. స్విట్జర్లాండ్ కానీ ఏ కంట్రీ వెళ్ళినా బొబ్బాయి కొంచెం బ్రేక్ వచ్చింది. ఇంకా అదే ఇప్పుడు ప్రామిస్ చేశారు వాళ్ళ పాప మా అమ్మాయికి, ఎవ్రీ ఇయర్ ఒక ప్లేస్ తీసుకెళ్తానని చెప్పి. ఆమె కూడా ఒక షాక్ ఇచ్చింది, నాన్న వితౌట్ యువర్ ఫోన్ వి విల్ కమ్ అని చెప్పి. అయ్యా నువ్వు ఫోన్ కష్టంగా సార్ మీకు కష్టం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మనం ఫోన్ ఎక్కడ మాడుకోండి, ఎక్కడున్నా ఫోన్ మాడుకుంటే ఎక్కడికి వెళ్ళి ఎందుకు ఎక్కడే ఉండొచ్చు, ఎవరు లాజిక్ కావాలి కదా. అయితే ఈ ఫోన్ కోసం ఒక పిఎన్ పెట్టుకుని ఆయన ఇచ్చేయాలి ఫోన్. నెక్స్ట్ టైం అలాగే చేస్తా. నేను యూఎస్ వెళ్ళిన ఫోన్ ఎత్తుకెళ్తాను, అది బ్యాడ్. సో అందుకనే మా పాప అలా అంటుందండి. యూఎస్ వెళ్ళినప్పుడు కూడా బాగా అప్సెట్ అయిపోయింది. కొన్నిసార్లు ఇష్యూ జరుగుతాయండి, మనం అడ్రస్. లోకేష్ గారు అదే టైం కి రావడం, 9 days ఆయనతోనే ఉన్నారు. యూఎస్ వెళ్ళినా లోకేష్ బాబుతో పెట్టి ఆయనతో తిరిగేపటికి ఇలా నచ్చదు. మా అమ్మాయి అయితే నాన్న ఇక్కడ ఇంట్లో కూర్చుంటే మేము ఎందుకు అమెరికా అటు ఇండియాలో ఉండవు, ఇంకా నెక్స్ట్ టైం మేము రామని చెప్పింది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ పెడితే మేము రామని. కానీ మీరందరూ కలిసి వెళ్లే సినిమా అవకాశం ఉందండి అసలు ప్రస్తుతానికి? మా పిల్లలు ఊరుకోవట్లేదు, దానికి మాత్రం 10 o'clock షో కంపల్సరీ వెళ్తాను నైట్. ఈవెన్ నిన్న చాలా బాగాలేదు అసలు ఆ సినిమా రాజాసాబ్, దానికి కూడా మన ప్రివ్యూ షోకి తీసి మా అబ్బాయి అసలు ఊరుకోడండి. సో నెక్స్ట్ డే స్కూల్ డుమ్మా కొట్టించాను, సినిమా అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి. తిట్టుకున్నారా బయటకు వచ్చి వాళ్ళు పిల్లలు? నేనైతే వెళ్ళిపోతాను తిట్టుకున్నారు లిటరలీ. నేను అనుకున్నాను మా అబ్బాయి కోసం కూర్చోవలసి వచ్చింది. అంటే కొన్ని మన చేతిలో ఉండవండి. నేను గడ్డం ఎప్పుడు పెంచలా, ఇప్పుడు నా గడ్డం తినేట్లో రోజు గడ్డం పెంచమని గొడవ పెడతాడు. ఏం చేస్తాను, చిన్నపిల్లలు ఇంకా అర్థం చేసుకునే ఏజ్ రాలేదు. ఇప్పుడు మీరు తీసేసారనుకోండి సార్, సడన్ గా గొడవ చేస్తారు, మామూలుగా ఉండదు. ఫస్ట్ గుర్తుపట్టడం దగ్గర నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకు తీసారు అసలు మీరు అనే పాయింట్. అవునండి, వాళ్ళు అంత అఫెక్షనేటివ్ గా మీ గడ్డం కూడా వాళ్ళు ప్రేమిస్తున్నారు. అంటే అదేం పేస్ట్ నాకు అర్థం లేదు. కానీ చిన్నప్పటి నుంచి గడ్డం వాళ్ళ దగ్గరికి ఎక్కువ వెళ్ళేవాడు, ఎత్తుకుంటారు రమ్మన్న బేబీగా ఉన్నప్పటి నుంచి.
గడ్డ అది ఎవరైనా మా తమ్ముడు పెంచుతాడు గడ్డం. గడ్డం వేసుకుని వస్తే నాకు భయం వేసేది. అంటే వీళ్ళు ఎవరు వచ్చారో ఏమో తెలియదు కదా. అదే మన భయం మంది. అసలు పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతే ఏం చేయాలని ఒక అటేసి తెలియదు కదా ఎవరు వస్తారు ఏంటో ఎవరికి తెలియదు. అంత భయం వేసేది చిన్నప్పుడు. ఇప్పుడు బానే ఉంది. సార్కి వెజిటేరియన్ ఎక్కువ ఇష్టం అండి, నాన్ వెజిటేరియన్? నాన్ వెజ్ ఇష్టం అండి. అవునా? మీకు? నాకు కూడా నాన్ వెజ్ ఇష్టం. ఓహో, నాన్ వెజ్ ప్రియులు ఇద్దరు అయితే. అయితే ఆయన లిమిటెడ్ గా తింటారు, నేనైతే వెరైటీ ట్రై చేస్తా. ఆయన ఓన్లీ అత్తయ్య అలవాటు చేసిన చికెన్, చేపలు, మటన్ అంతవరకే తింటారు. నాకేంటంటే కొంచెం అన్ని టేస్ట్ చేస్తాను. జనరల్ గా వైఫ్ కి హస్బెండ్ ఎక్కడికైనా చాలా రోజులు ఏదైనా వర్క్ మీద బయటకు వెళ్ళినప్పుడు ప్రతి వైఫ్ కి ఉంటుంది, ఈయన ఎలా ఉన్నారో ఏంటో, పద్ధతిగా ఉన్నారో లేదో. అలాంటి అనుమానం మీకు ఎప్పుడన్నా వచ్చిందా? రాదండి. అవునా? అసలు రాదు. దట్స్ సో నైస్. ఎంత నమ్మకం ఇచ్చారు సార్ మీరు. ఆయన అసలు వర్క్ మీద మమ్మల్ని వదిలేసి ఎప్పుడు 90% వెళ్ళలేదు. 1 or 2 days మాక్సిమం. వెళ్ళినా ఆయనే మాతో ఎక్కువ టచ్ లో ఉంటారు. ఏ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చేస్తారు. చూడండి ఎంత గుడ్ బాయ్. రాముడు మంచి బాలుడు. ఆయన చూసి మీరు నేర్చుకోవాలి. రాజకీయాలు ఏముంది, రాజకీయాలు అది ఒక ప్రొఫెషన్ లాంటిది. పర్సనల్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ప్రొఫెషనల్ లైఫ్ అని నేను అనుకుంటాను సార్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్. మీరేమనుకుంటున్నారంటే ఏం చెప్తారు? రాజకీయాలు కూడా కొంచెం మార్పు రావాలండి. 5 days చేసేటట్టు ఏదో పెట్టాలి, లేకపోతే కదా నిజం. సార్తో మాట్లాడి చెప్పాలి ఒకసారి అట్లీస్ట్. అంటే మేము చెప్పలేం కానీ ఎమ్మెల్యేల వైఫ్లు చెబితే బాగుంటుంది. అదే అందరూ ఎమ్మెల్యేల వైఫ్లు అడిగితే. దట్స్ సో నైస్. అదే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కంటిన్యూస్ గా ఈ కపుల్ ఇంటర్వ్యూస్ చేసి అందరిది ఒక అభిప్రాయం తీసుకుని పేపర్ మీద సంతకాలు తీసుకుని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేద్దాం. వారానికి 5 రోజులే పనిచేయాలి, సాటర్డే సండే హాలిడే ఇవ్వండి ఫ్యామిలీతో ఉండడానికి. యాక్చువల్ గా భువనేశ్వరి గారు ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతారు ఐ థింక్ కదా. ఆవిడ ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీకి మాకు ఇలా ఉంటే, ఆవిడ మొత్తం స్టేట్ అంత మందిని ఆయన అసలు ఆల్మోస్ట్ దొరకదు నాకు తెలిసి. అది మొన్న ఏదో ఇంటర్వ్యూలో చూసాను, పుష్కర్ కాలం అయింది ఇద్దరం కలిసి కాఫీ తాగి అంటాం విన్నా. సో ఐ ఫెల్ట్ సో బ్యాడ్. అసలు మాకు 1.5 year 2 years కే ఇట్లా ఉంటే పాపం ఆవిడ ఎంత అంటే, అది బయటికి సీఎం గారి వైఫ్ అట్లా ఉంటది కానీ పెయిన్ తెలిసిన వాళ్ళకే అర్థం అవుతుంది. నిజం నిజం. ఆవిడ ఎంత పెయిన్ ఫీల్ అయి ఉంటారో పాపం అని అనిపిస్తా ఉంటది అనమాట. కానీ సార్ పొలిటికల్ జర్నీ సో టఫ్. రెస్ట్ ఉండదు, తిండి ఉండదు టైంకి. ఎందుకంటే ఇవన్నీ టైంకి ఉండాల్సినవే. నిద్ర టైంకి ఉండాల్సిందే, ఫుడ్ టైంకి ఉండాల్సిందే. కనీసం మీ ఎక్సర్సైజ్ మీరు చేసుకునే అవకాశం ఉంటుందంటే అది కూడా కుదరదండి. అండ్ ఫ్యామిలీతో ఉండే టైం ఫంక్షన్ ఉంటుంది, ఎవరో చనిపోయారని కాల్ వస్తుంది. సో ఇప్పుడు యోగా చేద్దాం అనుకుంటే యోగా టీచర్ వచ్చినా కూడా మనం మానేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో నాట్ ప్లాన్డ్ అంటే ఏది ప్లాన్ ప్రకారం ఉండదండి. అదొకటి. ఇట్స్ సో మెంటల్ స్ట్రెస్ కదా సార్. ఒక చోట చావు ఉంటుంది, ఒక చోట పెళ్లి ఉంటుంది, ఇంకో చోట ఇంకేదో ఉంటుంది. ప్రజలతో మాట్లాడడం, మీరెంత బాధలో ఉన్నా వాళ్ళతో చాలా ప్రశాంతంగా మాట్లాడడం అనేది ఇట్ ఈస్ సో టఫ్ అనిపిస్తుంది నాకైతే. అంటే టఫ్ టాస్క్, టఫ్ టాస్క్ అండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రజల సమస్యలు మనం తీరుద్దాం మనం వచ్చాం. సో మన సమస్య వాళ్ళకి చెప్పాం అనుకోండి, మన నాయకుడు గారికి నచ్చాం. సో వీ హ్యావ్ టు బేర్ ఇట్. కొంచెం నవ్వే ఫేస్ తో మాట్లాడుతూ మొదలు చాలా డాక్టర్స్ కూడా అంతే కదా సార్. పొద్దున్న సాయంత్రం పాపం డాక్టర్స్ అయినా కూడా మళ్ళీ నవ్వుతూ మాట్లాడాల్సిందే. అవునండి, హారబుల్, రియల్లీ సో హారబుల్. వాళ్ళకి పెద్ద పర్సనల్ లైఫ్ ఎక్కువ స్పెండ్ చేయలేరండి, టైం ఇవ్వలేరు. నిజం, అబ్సల్యూట్లీ. సో ఆస్తి తరగని పిల్లలకి డాక్టర్స్ కూడా బిజీ ఉండి క్వాలిటీ టైం డెఫినెట్ గా ఇవ్వలేరు బిజీ డాక్టర్లు అందరూ. సో పొలిటీషియన్ కూడా అంతే అనుకుంటున్నాను నేను. పొలిటీషియన్ కూడా మోస్ట్ ఆఫ్ ద పొలిటీషియన్ దే నాట్ ఏబుల్ టు స్పెండ్ ద టైం విత్ ద కిడ్స్ అండ్ ఆల్. సో డెఫినెట్ గా మిస్ అవుతారు. బట్ ప్రాబ్లం ఏంటంటే మనం 2-3 లక్షల మందికి రిప్రజెంటేషన్ చేసేటప్పుడు మనకు తెలిసే వచ్చాం కదండి. పూలబాటైనా ముళ్ళబాటైనా ఎంచుకుని వచ్చాం కాబట్టి దట్ ఇస్ గుడ్ ఆర్ బ్యాడ్, వీ హ్యావ్ టు రన్, వీ హ్యావ్ టు వాక్. మీ పేరెంట్స్ సార్? వాట్ అబౌట్ యువర్ పేరెంట్స్? మా పేరెంట్స్, మా ఫాదర్ ఫార్మర్ అండి, మా మదర్ హౌస్ వైఫే. ఇప్పుడు మొదట మేము కలిసే ఉండేవాళ్ళం. నేను మధ్యలో పాలిటిక్స్ వద్దని మేము హైదరాబాద్ పోయాం. జైబేరి పీక్ లో ఉండేవాడిని. సో కంపెనీ చూసుకుంటే హ్యాపీగా ఉన్నా. 2.5-3 years ఆల్మోస్ట్ 3 years ఉన్నాం. సో మళ్ళీ టీడీపీలో జాయిన్ అయినా 1 week వచ్చాం. ఈ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్ నడిపే కాన్స్టిట్యున్సీ కాదు. ఇష్యూస్, గొడవలు ఈ ఇంటర్వ్యూలో అప్రస్తుతంగానే లోకల్ ఇష్యూస్ వల్ల షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. దెన్ ఓన్లీ వీఆర్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఆల్ ద ఇష్యూస్. అమ్మా నాన్నతో పాటు ఉండేవాళ్ళం కానీ, బట్ మా తమ్ముడు కిడ్స్ పెద్దాళ్ళు.
వాడు ఎన్ఐటి సూరత్లో చదువుతున్నాడు పెద్ద అబ్బాయి, రెండో వాడు మా పాపతో పాటే 8th క్లాస్ చదువుతున్నాడు. వీళ్ళ ట్యూషన్స్ టీచర్స్ రావటం ఎక్కువైపోయింది. సో ఇక మా ఫాదర్ పెద్దవాళ్ళు అయిపోయారు కదా, మా ఫాదర్ ఎర్లీగా పడుకుంటారు. వ్యవసాయదారులు లైఫ్ స్టైల్ పెద్ద మారదు కదా. వీళ్ళేమో ట్యూషన్ పోస్తున్నారు 10 దాకా 12 దాకా పిల్లలు పడుకోరు. అందుకని ఇది రెంట్కి తీసుకుని నేను ఈ మధ్య రెంట్కి వచ్చానండి. సో అంతకుముందు కలిసే ఉండేవాళ్ళం అందరం. సో బిఫోర్ గోయింగ్ టు హైదరాబాద్ వరకు యూఎస్ నుంచి వచ్చినా కూడా కలిసే ఉన్నాం. మీ పేరెంట్స్ అండి? మాది గొల్లపూడి అండి. మా ఫాదర్ స్కూల్ ఉండేది మాకు, తర్వాత తీసేశారు. మా మ్యారేజ్ మా సిస్టర్ మ్యారేజ్ అయినా తీసేశారు. ఇప్పుడు ఇంట్లోనే ఉంది. మీరు ఎంతమంది సిబ్లింగ్స్? 3, చెల్లి తమ్ముడు. తమ్ముడు ఇక్కడే ఉంటాడు, ఈయనతోనే ఉంటాడు, మాతోనే ఉంటాడు ఎక్కువ. చెల్లి ఆస్ట్రేలియాలో. మీ చంటాడైతే బాగా చిన్నాడు కాబట్టి వాడి గురించి మనం ఏం మాట్లాడలేము. పాపకి జనరల్ గా ఆయన ఇవి చెప్తూ ఉండాలి ఆడపిల్ల కాబట్టి అని అనే పాయింట్స్ ఏమన్నా చెప్తూ ఉంటారా మీ ఇద్దరు? ఏమన్నా ఇప్పుడు మనం ఏం చెప్పకపోవడమే అంటే ఎక్కువ తను ఏం చెప్పరండి. తను ఏంటంటే తనకి ఎర్లీ మ్యారేజ్ అంటే మరీ 28, 25 దాకా మ్యారేజ్ అలా కాకుండా మాకెట్లా 21, 22 మధ్యలో పెళ్ళైందో అట్లాగే చేసేద్దామని ఆయన అదొకటే ఆయన చెప్తా ఉంటారు. బెస్ట్ పాయింట్స్ అది అదొకటే చెప్తా ఉంటారు, మిగతా పెద్ద ఏం చెప్పరు. నీ చదువు అయిపోయేటప్పుడే చేసా, చదువుకుని అట్లీస్ట్ నా కంపెనీ చూసి అంత చదువుకో, బట్ పెళ్లి విషయం మాత్రం మా మీద వదిలేమని. లేదు, ద బెస్ట్ థింగ్ సార్. ఎందుకంటే హెల్త్ అప్పట్లో అంటే మా పేరెంట్స్ ఉన్నప్పుడు మేము లేవు, మేము ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలు లేరు. అది డ్రాస్టిక్ గా హెల్త్ అనేది పడుతూనే వస్తుంది. అది ఫుడ్ కానీ పొల్యూషన్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, సో మెనీ రీజన్స్ ఆర్ దేర్ యాక్చువల్లీ. సో జనరేషన్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎర్లీగా చేయడమే చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ హెల్త్ అన్ని రకాలుగా ఎర్లీగా చేస్తేనే ట్రూ బాగుంటదని నాకు అంటే ఇప్పుడు చూస్తుంటే ఎర్లీ మ్యారేజ్ ఈస్ ద బెస్ట్ అని చెప్పి మేము అనుకుంటాం. అబ్సల్యూట్లీ, నో డౌట్ అందులో. అంటే గతంలో పెళ్ళిళ్ళు లేట్ అవడానికి కారణం ముందు చేసేవాళ్ళండి, తర్వాత ఏదో కెరీర్లో సెటిల్ అవ్వాలని చెప్పి వాదన వచ్చింది కొన్నేళ్ల క్రితం, 2 దశాబ్దాల క్రితం వచ్చినట్టు ఉంది, సుమారు 2005 ఆ టైంలో. ఆ తర్వాత ఇప్పుడు సెటిల్ అయినా కూడా చేసుకోవట్లేదు, అది పెద్ద ప్రాబ్లం. అవును, ఇప్పుడు మళ్ళీ చివరికి ఇది ఒక సర్కిల్ లా తిరిగి ఎలా వచ్చిందంటే కెరీర్ తర్వాత ఫస్ట్ అవ్వాల్సిన టైంకి పెళ్ళి అవ్వండి, అవసరమైతే పిల్లల్ని ఆపండి కొద్ది రోజులు. యుఎస్ లో కూడా నేను కొత్తలో ఫస్ట్ క్యాస్టల్ గోల్ ఉండేది. తర్వాత ఫస్ట్ ఏమనేవాళ్ళు అండి, ఏదైనా పార్టీకి వెళ్తే ఏదో జనరల్ డిబేట్ ఏదో మాట్లాడుకోవాలి కదా పిచ్చాపాటి, ఇలాంటి కాదండి పిల్లల గురించి. సో ఫస్ట్ క్యాస్ట్ అని 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదని ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ చెప్పేవాళ్ళు మేము వెళ్ళి కొత్తలో 98, 99 టైంలో. ఇక్కడ సెటిల్ అవ్వద్దు, ఇక్కడ సెటిల్ అయితే ఉండదు మీకు, మేము డబ్బులు సంపాదించడం కోసం వచ్చాం, ఇక్కడికి వచ్చినాక అది మర్చిపోయి డబ్బులు వచ్చిన తర్వాత ఇక్కడే బాగుంది కంఫర్ట్ ఉందనుకోండి మేము వెళ్ళలేదు. ఇప్పుడు కిడ్స్ ఏమో 40 ఏళ్ళు వచ్చినా పెళ్లి చేసుకోవట్లేదు, మేము డబ్బులు ఇస్తామంటే తీసుకోరు, టెక్స్ట్ మెసేజ్ పెడతారంటే చాలా బాధ అనిపించేది. సో కానీ ఇప్పుడు ఈ 2 decades నుంచి సెటిల్ అయిన వాళ్ళు కూడా పెళ్లి చేసుకోవట్లేదు. ఇప్పుడు యూఎస్లో తర్వాత ఎలా ఉందంటే ఇప్పుడు కొంచెం కమ్యూనిటీలు పెరగడం వల్ల, అంటే కమ్యూనిటీ అంటే హౌసింగ్ కమ్యూనిటీలు పెరగడం వల్ల తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండడం, తెలుగు పెళ్ళిళ్ళు ప్రేమించి చూసుకునే పరిస్థితులు వస్తాయని నేను 15-20 ఏళ్ళ క్రితం డాలర్స్లో మా ఫ్రెండ్స్ అందరూ చిట్చాట్లు అంటూ ఉండేవాడిని. కానీ ఫస్ట్లో ఏమనుకుంటారండి అనుకునేవాళ్ళు 20 years బ్యాక్ 15 years బ్యాక్ కూడా ఫస్ట్ క్యాస్ట్ అనేవాళ్ళు, తర్వాత ఆంధ్ర తెలుగు అమ్మాయి అయితే చాలు అనేవాళ్ళు, తెలుగు అబ్బాయి వాట్ ఎవర్ ఎనీ జెండర్, తర్వాత ఇండియన్ అయితే చాలు అనేవాళ్ళు, తర్వాత అమెరికన్ అయినా పర్లేదు అనేవాళ్ళు. అసలు పెళ్లి చేసుకుంటే చాలు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటే చాలు అనే స్టేజ్ కూడా డిబేట్లు నడుస్తూ ఉన్న పరిస్థితి అమెరికాలో ఉందంటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంటే కొంత పర్సంటేజ్, అందరినీ అనలేం కానీ అందరూ. అవును, ఎందుకు సార్ ఫెర్టిలిటీ హాస్పిటల్స్ ఇంతకు ముందు ఒక ఊరికి ఒకటే ఉండేది, సందుకి 1-2 అయిపోయాయి సార్. సో అందుకని మనం దాన్ని అది డ్రాస్టికల్లీ అన్ని రకాలుగా పడిపోతున్నాం. అవునండి, ట్రూ, అబ్సల్యూట్లీ. సో మన బలమైన వ్యవస్థే కుటుంబ వ్యవస్థ, దాన్ని కాపాడాల్సిన అవసరం ప్రతి తెలుగు వాళ్ళ మీద ఉంది. ఇప్పుడు సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తున్నట్టే ఇప్పుడు మీరు చూడండి, అన్ని పండుగలకి ఇంట్లో ఉండలేదు, ఆ సంక్రాంతికి ఏమి శాస్త్రీయత లేదు యాజ్ పర్ మై నాలెడ్జ్. ఇప్పుడు దసరా అమ్మవారిది, మహిషాసుర మర్దిని, ఇలా మిత్ నుంచో పురాణం నుంచో ఏదో స్టోరీ ఉంది. అవును, అంటే ఓన్లీ రైతులు కొత్త పంటలు వస్తాయి, డబ్బులు వస్తాయి, హ్యాపీగా ఉంటారు కాబట్టి పెట్టుడు పండుగ ఇది. సో దీనికి మళ్ళీ కల్చర్ రీబ్యాక్ అవుతుందని అనుకుంటున్నా. అంటే గతంలో 10-15 ఏళ్ళు స్లో అయింది కానీ సంక్రాంతి అనేది, ఇప్పుడు దేశ విదేశాల్లో సెటిల్ అయినా, పక్క రాష్ట్రంలో తెలంగాణలోనో కర్ణాటక ఢిల్లీ ఎక్కడ సెటిల్ అయినా వాళ్ళందరూ జన్మభూమికి వస్తున్నారు.
సంక్రాంతి సంబరాల పేరుటో లేకపోతే సొంత ఊర్లో ఫ్రెండ్స్ ని చుట్టాలని కలవటానికో ఇవాళ ఎవరు నాకు రీల్ పంపించారు సార్, ఆ. హైదరాబాద్ నుంచి ఏపీ ఆగిపోయి వచ్చే ట్రాఫిక్ మొత్తం టోల్ గేట్ 46,000 కార్స్ వచ్చినాయి ఎగ్జాక్ట్లీ. హ్యాపీగా అనిపించింది అట్లీస్ట్ పండగల కన్నా. ఉద్యోగం కోసం, ఉపాధి కోసం, వ్యాపారాల కోసం ఎక్కడికి వెళ్ళి ఎక్కడుండి సెటిల్ అయినా జన్మభూమి రావడం, సంక్రాంతిని పండుగను సెలబ్రేట్ చేయడం డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ కానీ సంస్కృతి సాంప్రదాయాలని మళ్ళీ బ్యాక్ వస్తాయని భావిస్తున్నా. ప్రతి 20-30 years కి సైకిల్ తిరుగుతుంది అనుకుంటా, వెళ్ళినట్టు 30 years ఒకసారి వస్తుంది, రిపీట్ అవుతుంది అన్నట్టుగా ఉంటదేమో. మరి I don't know. అట్లా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. ట్రూ. అంటే నేను ఒకటి విన్నాను, అది మరి అంటే రీసెంట్ గా ఆయనకి స్టంట్ వేశారు అని చెప్పని. అంటే ఎలా గుర్తించారు యాక్చువల్ గా? వాట్ వాజ్ ద ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఆ రోజు అంటే అని చెప్పి? అంటే ఎమర్జెన్సీ ఏం లేదు, మేము విజయవాడ వచ్చాం ఫంక్షన్ కి, బ్యాక్ వెళ్ళిపోయాం. తను కొంచెం ఏంటో చవటలు పడుతున్నాయి, ఈ లెఫ్ట్ సైడ్ నొప్పిగా అనిపిస్తుంది, గ్యాస్ పట్టేసినట్టుంది అన్నారు. సరే గ్యాస్ పట్టేసింది కదా అని గ్యాస్ టాబ్లెట్ మళ్ళీ నేను 1 hour వాకింగ్ చేసి వచ్చాను కింద జైబేరిలో. 1 hour అసలు వాక్ మీరు హైదరాబాద్ లో ఉన్నారు అప్పుడు? హైదరాబాద్ లో. నా గన్మెన్ కూడా అడిగా, చెమటలు పడుతున్నాయి మీకు అంటే మాకు పడుతున్నాయి అన్నాడు. ఓహో. సో మామూలుగా లైట్ అనుకున్నాను. వాటర్ వాము అంటే అవును, బాగా పనిచేస్తుంది ఎసిడిటీకి. చిట్కా వైద్యాలు ఎక్కువ చేస్తాను ఇంట్లో, అవి ఇచ్చాను, అది కూడా రిలీఫ్ ఇవ్వలేదన్నారు. పడుకున్నారు, మార్నింగ్ కూడా అట్లాగే ఉందన్నారు. సో అయితే రమేష్ గారు ఊళ్ళో ఉంటే బాగా వెళ్ళి రావచ్చు తెలుసు, కదా స్టార్ హాస్పిటల్ ఒకసారి. రమేష్ గారు బాగా తెలుసు నాకు. దాసరి రమేష్ గారా? స్టార్ హాస్పిటల్ గోడపాటి రమేష్ గారు. గోడపాటి రమేష్ గారా? ఓకే. డాక్టర్ గారికి కాల్ చేశా, ఎక్కడున్నారు మీరు, ఇక్కడ ఉన్నారా, కాన్షియస్. అది గన్నవరం కాన్షియస్, మా కాన్షియస్ పొట్టిపాడు ఆయన సొంత విలేజ్. ఓకే ఓకే. ఆయన కాల్ చేస్తే హైదరాబాద్ లో ఉన్నా అంటే రండి ఒకసారి చూద్దాం అన్నారు. చూసారు. ఆ 2D ఎక్కువకి వెళ్ళగానే నాకు ఆ డౌట్ వచ్చింది. ఎలా అంటే 2D ఎక్కువ వాళ్ళు స్టాఫ్ చేస్తారు కదా, డాక్టర్ వచ్చేస్తున్నాడు అంటే ఏదో సంథింగ్ వెంటరా అనుకుంటే ఈయన వచ్చాడు అనుకున్నా. నేను కిడ్స్ స్కూల్ నుంచి పిక్ చేసుకుంటానికి నేను శ్రీనిధికి వెళ్ళాను. మధ్యలోనే కాల్ వచ్చింది, అడ్మిట్ అవ్వమన్నారు, నువ్వు పిల్లల్ని దించేసి వచ్చేసేయాలి. సో మా కిడ్స్ మాత్రం ఇప్పుడు వరకు విడిగా పంపలేదండి. ఏదో నేను, నా వైఫ్ లేదా మా ఫాదర్ ఎవరో ఒకళ్ళు ఇప్పుడు వరకు ఇన్ని సంవత్సరాల్లో. US లోనూ అలాగే దించాం, ఇప్పటికే అలాగే దించుతాం. ఇప్పుడు స్టంట్ పడిన తర్వాత మీ లైఫ్ స్టైల్ అన్న మార్చుకున్నారా? కంప్లీట్ గా మార్చి. చాలా మారింది. అసలు నేను మటన్ అనేది తినలేదు వరకు. ఆ స్టంట్ వేసిన 3 years నుంచి ఆయిల్ ఫుడ్ మానేసాను. సో అవన్నీ బేసికలీ స్ట్రెస్ వల్ల వచ్చిందని నా డౌట్, బట్ వీ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్ కదండి. బ్లడ్ థిక్ అవ్వడం దగ్గర నుంచి, క్లాట్స్ రావడం దగ్గర నుంచి ఎవ్రీథింగ్, ఇదంతా కూడా మన లైఫ్ స్టైల్ డిసీజెస్. దాని తర్వాత మా నాన్నగారికి వచ్చింది. మా నాన్నగారికి వస్తే కథ ఆయన బైపాస్ చేయాలని చెప్పారని నేను రమాకాంత్ పాండేతో చేపించా, బాంబే తీసుకెళ్ళి 2 weeks అక్కడే ఉన్నాం. ఓకే ఓకే ఓకే. ఈజ్ హ్యాపీ నౌ. అట్ ద ఏజ్ ఆఫ్ 72 ఆయనకి బైపాస్ చేశారు. 2 years అవుతుంది, మేక్ 3 years రేపు మేక్. మీ మ్యారేజ్ ఎన్నాళ్ళు అయిందండి కరెక్ట్ గా? 24 years కదా. ఇన్నాళ్ళలో మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కానీ, అలకలు వచ్చినప్పుడు కానీ మీరు ఎలా అడ్జస్ట్ అయ్యారు? ఇన్నాళ్ల పాటు ఎలా మీరిద్దరు కలిసి ఉండగలిగారు? ఎందుకంటే దిస్ క్వశ్చన్ నిజంగానే సొసైటీకి చాలా ఇంపార్టెంట్. ఓ ఇంత అడ్జస్ట్ అయి ఉండాలి ఖచ్చితంగా, కానీ దానికి భయపడే పెళ్లి చేసుకోవట్లేదండి. ఇంత అడ్జస్ట్ అవ్వాలా బాబోయ్, నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఎందులోనే అడ్జస్ట్ అవ్వాలి కదా లైఫ్. ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ వి బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అనుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్ కష్టం అనిపించదు. అవును అవును. అది నువ్వు వేరు నేను వేరు అంటే కష్ట సుఖాల్లో కలిసి ఉండాలి కానీ సుఖంలో కలిసి ఉంటాం, కష్టంలో ఉండడం అనేది అంటే ఇల్లాజిక్ కదా. ఏ వైఫ్ అండ్ హస్బెండ్ కైనా చిన్న చిన్న గొడవలు అవుతాయండి, అవ్వకపోయినా బాగోదు, యాక్చువల్ గా రొటీన్ గా ఉంటది. గొడవలు అయినప్పుడు ఒకళ్ళకి కోపం వచ్చింది అనుకోండి, ఇంకొకళ్ళు కొంచెం తగ్గి ఉండి తర్వాత మాట్లాడుకుంటే అయిపోతుంది. ఆ ఇద్దరు ఒక్కసారి అరుచుకుని అగ్రెసివ్ అయితే ప్రాబ్లం అవుతుంది. అన్నిటికన్నా మించి కలిసి ఉండాలని అనుకోవాలి. దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే ఇద్దరం ఒకటే, వి బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ అనుకున్నప్పుడు అలాంటి ప్రాబ్లం రాదు. నువ్వెంతంటే నువ్వెంత అనుకుంటే మనం కన్విన్స్ చేయగలగాలి కదా. ఇప్పుడు నాకు పాలిటిక్స్ ప్యాషన్ అని చెప్పాను, సో నేను ముందే చెప్పాను కాబట్టి అదేం పెద్ద ఇష్యూ కాదు, అదేం బర్నింగ్ ఇష్యూ కాదు, లేకపోతే సడన్ సర్ప్రైజ్ ఏం కాదు కదా. ఒకసారి లాస్ అయినా కూడా నేను ఇంటర్వ్యూలో అడిగితే చెప్పా, మళ్ళీ నా డాక్టర్ కూడా గివ్ అప్ ఇవ్వద్దు, నా వైఫ్ గివ్ అప్ ఇవ్వద్దు, డబ్బులు పోయినా పర్లేదులే, పోతే పోయిన డబ్బులు మనం. సో దానికి లిమిట్ ఉండదు కదా, నేను ఎంత డబ్బులు ఎవరు శాశ్వతంగా ఉండదు ఇక్కడ ఈ ఉన్న సమాజంలో. ఆవిడ చూడండి ఇప్పుడు ఇంటర్వ్యూలో 3-4 సార్లు ఉన్నారు, ఆయన డ్రీమ్ అండి, నాకన్నా ముందే ఆయన పాలిటిక్స్ ఆయన జీవితంలో ఉంది అని. నేను 9th క్లాస్ టీచర్ ఏమవుతుంది, ఎమ్మెల్యే అవుతాను చెప్పాను. అంటే ఇప్పుడు ఒక పర్సన్ యాక్సెప్ట్ చేయాలంటే
ఓన్లీ మనకు అంత మంచిగా ఉండాలనుకుంటే ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. ఇప్పుడు ప్రతి మనిషిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి. రెండింటిని యాక్సెప్ట్ చేస్తేనే మనం కలిసి ఉండగలం. నేను రీసెంట్ గా ఫ్యామిలీ కోర్టులో ఒక జడ్జి గారిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను. ఆవిడ ఏమన్నారంటే, అంజలి ఒక్క 15 నిమిషాలు కూర్చుంటే ఒక్కటి అయిపోతుంది, తర్వాత ఇంటర్వ్యూ చేసేద్దాం అన్నారు. కూర్చున్నాక కేసులు వింటూ ఉన్నాను. ఆవిడ అడిగింది, ఎందుకు ఇష్టం లేదు, ఎందుకు డైవర్స్ చేసుకుంటున్నారంటే, ఆయన తింటూ ఉంటే సౌండ్ చేస్తున్నారండి. ఆయన బ్రష్ చేయడం పెద్ద సౌండ్ అండి, నిద్రపోతే చాలా పెద్ద సౌండ్. నెగిటివ్ అతనే పనిలో ఉన్నారు బేసిక్గా లోపాలు ఎత్తింటాకి. సో అంటే తింటూ ఉండేటప్పుడు ఆ సౌండ్ వస్తే 10 మందిలో ఇవి చాలా ఇరిటేషన్ వస్తుంది. అది నా వల్ల కావట్లేదండి. పెళ్లికి ముందు చూడలేదామండి, మాకు తెలియదండి అది అరేంజ్డ్ మ్యారేజ్ మాది. కనీసం లవ్ మ్యారేజ్ అయితే ఇద్దరం కలిసి తిన్నా కూడా మాకు తెలిసి ఉండేది. ప్రొద్దున్నే బ్రష్ చేసేటప్పుడు పెద్ద పెద్ద సౌండ్లు వస్తాయంటే మా వల్ల కావట్లేదండి ఇంట్లో అని చెప్తే, అమ్మ బాబోయ్ ఇది కూడా పెద్ద ప్రాబ్లం కదా, నిజమే అడ్జస్ట్ అవ్వడం, ప్రతిరోజు ఇది చూడడం, ఇది వినడం ఎంత కష్టం పాపం. ఏమిటో ఎవరికి సపోర్ట్ చేయాలో నాకు అర్థం కాలేదండి నిజంగా. ఇవన్నీ అడ్జస్ట్ అయ్యి ఉండాలా, లేకపోతే వీళ్ళు ఇలా కట్ చేయడమే కరెక్ట్ అని నాకు అర్థం కాలేదు సార్ నిజంగా. అంటే యుఎస్ లో ఇప్పుడు జాబ్ వచ్చింది అనుకోండి, మేము వెళ్ళి కొత్తలో మనం ఉపాధి అవకాశాల కోసం మనం వెళ్ళాము. ఎవరు వెళ్ళినా డబ్బులు సంపాదిద్దామని మెజారిటీ ఆఫ్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. డ్రీమ్ ఉండి అమెరికా వెళ్దాం ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్గా చాలా మంది ఉంటారు. కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఇక్కడ కంఫర్ట్ లెవెల్ ఉన్న వాళ్ళు తక్కువ మంది వెళ్తారు. వెళ్ళినా ఇప్పుడు నాగార్జున కానీ వెంకటేష్ గారు కానీ సినిమా హీరోలు అందరూ వెళ్ళారు, చదివారు, వచ్చేసారు. ఇక్కడ కంఫర్ట్ జోన్ ఉంది వాళ్ళకి, సో వాళ్ళు బ్యాక్ వచ్చేసారు. కానీ అక్కడ జాబ్ వచ్చిన వాళ్ళు, నేను ఫ్యాన్ మే మా క్లయింట్ ఎప్పుడు 2005, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2005 ఐ థింక్. క్రిస్ అని ఒక ఎంప్లాయీ, ఐ నెవర్ సీ హర్, నేను ఎప్పుడు ఆమె చూడలేదు కానీ, సో ఓవర్ ద ఫోన్ షీ కాల్డ్ అండ్ షీ ఈస్ రిజైనింగ్. నేనే నాకు నా ఆఫీస్లో నాకు కింద వాళ్ళు వచ్చి చెప్తే, అకౌంట్ మేనేజర్ వచ్చి చెప్తే నేను మాట్లాడతానని చెప్పి నీ నెంబర్ తీసుకుని కాల్ చేశా. దేనికి మానేస్తున్నావు అని అడిగితే, నాకు విండో సీట్ ఇవ్వలేదు ఇక్కడ, సో ఐ డోంట్ వాంట్ కంటిన్యూ హియర్. ఓకే అని చెప్తాం, మనం ఏం చెప్పలేం కదా. అదే ఇండియన్ అయితే మన తెలుగు వాళ్ళని అయితే కన్విన్స్ చేస్తా ట్రై చేస్తాం. సో అలా యూఎస్ఆర్లో ఉంటారేమో కానీ మన కల్చర్ అది కాదు కదా, ఇండియన్ కల్చర్. ఇండియా ఈజ్ హ్యావింగ్ గ్రేటెస్ట్ కల్చర్. ఇండియన్ హెరిటేజ్ కానీ కల్చర్ కానీ ఇంకా వేరే ఏ దేశంతో పోల్చదగింది కాదు. కానీ కొత్త సంవత్సరంలో సంక్రాంతి పూట మీ దంపతులు ఇద్దరిని ఇలా కలవడం, చాలా చక్కటి సరదా అయిన కాన్వర్జేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీకు మాత్రం పొలిటికల్ ఎంట్రీస్ ఇచ్చి ఈ స్టార్టింగ్ కూర్చున్న సేపు కాస్త డిస్కంఫర్ట్ గానే కూర్చున్నారు. అవునండి, తర్వాత కాస్త ఫ్రీ అయ్యారు. యాక్చువల్లీ అలవాటైన ఇంటర్వ్యూలు అంటే మీ ఇంటర్వ్యూలు మేము యూఎస్ లో ఉండగా బాగా చూసేవాళ్ళం తెలిసే అనేది. సో ఇండియా వచ్చినాక నా వైఫ్ చూస్తుంది కానీ మాకు అసలు మామూలుగా వీళ్ళతో మాట్లాడే టైం ఉన్నప్పుడు పిల్లలతో అంత టైం ఉండదు. చిన్న బిట్స్ వాట్సాప్ లో వచ్చే చూస్తాం కదండి. So I like that interview. Thank you so much. Thank you so much. Nice meeting you, Andy. Thank you.